నాగార్జున సాగర్ డ్యాంను ఆనుకుని ఉన్న ఎత్త డ్యాం దిగువ భాగంలో ఎండుగడ్డికి మంటలు అంటుకుంటున్నాయి. వేసవికాలం కావడంతో మంటలు భారీగా చెలరేగడంతో అదుపు చేయడానికి డ్యాం సిబ్బంది 3 గంటల పాటు శ్రమించారు. ఘటన జరిగిన కొద్ది దూరంలోనే ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉంది. అక్కడి వరకు మంటలు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి మరోసారి తన డ్యాన్స్తో అలరించారు. టాలీవుడ్ హీరో నితిన్తో కలిసి ఆయన స్టెప్పులేశారు. నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్ హుడ్ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాన్ని హైదరాబాద్లోని మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీలో నిర్వహించారు. ఇందులో విద్యార్థులను ఉత్సాహపరిచేందుకు నితిన్తో కలిసి అదిదాస్ సర్ప్రైజ్ సాంగ్కు మల్లారెడ్డి కాలు కదిపారు. ఒడిశాలోని డియోమాలి శిఖరంపై నుంచి వ్యూ అద్భుతంగా ఉంటుందని రాజమౌళి అన్నారు. అక్కడి దృశ్యాలు చూపరులను కట్టి పడేస్తాయని తెలిపారు. అయితే ఇంత సుందరమైన ప్రదేశంలో అపరిశుభ్ర పరిస్థితులు తనను తీవ్రంగా బాధించాయని ఎక్స్లో పోస్ట్ చేశారు. ట్రెక్కింగ్కు వచ్చిన సందర్శకులు వారు వాడిన వస్తువులను అక్కడే పడేయకుండా తీసుకువెళ్లాలని సూచించారు. మహాకుంభమేళాలో మిస్ అయిన 1000 మంది భక్తుల జాడ కనుక్కోవడంలో యూపీ సర్కార్ విఫలమైందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ ఎంపీ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో తప్పిపోయిన వారి పోస్టర్లు ఉన్నాయన్నారు. యూపీ ఎంపీ ప్రభుత్వాలు కలిసి వెహికల్ పార్కింగ్ ఏర్పాట్లు మాత్రమే చేశాయని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసులో ఎటువంటి మార్పులు చేయట్లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. కొన్ని రంగాల్లో రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాలుంటే మరికొన్ని చోట్ల 65గా ఉందని తెలిపారు. రాష్ట్ర ఉద్యోగుల పదవీ విరమణ అనేది స్టేట్స్కు సంబంధించిందని అన్నారు. అయితే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 సంవత్సరాలు ఉండగా గత ప్రభుత్వం 61 ఏళ్లకు పెంచింది. రోహిత్ శర్మపై ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ క్రియేట్ చేసిన ఇంట్రో వీడియో ఆకట్టుకుంది. కుటుంబంతో కలిసి మాల్దీవుల పర్యటనకు వెళ్లిన హిట్ మ్యాన్ నిన్న జట్టుతో కలిశారు. ఆ వీడియోలో రోహిత్ బ్లేజర్ ధరించి స్టైలిష్ లుక్లో కనిపించారు. చివర్లో బ్యాట్ పట్టుకుని గ్యాంగ్స్టర్లా నడుస్తూ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో అత్యున్నత పురస్కారం చేరింది. దశాబ్దాలుగా సినీ రంగంలో ఆయన చేస్తున్న కృషికి యూకే పార్లమెంటు ఆయనను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. లండన్లో ఆయన అవార్డును అందుకున్నారు. గత ఏడాది ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం, పద్మవిభూషణ్ అవార్డులను చిరంజీవి అందుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ కామారెడ్డి జిల్లా గాంధారిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ రవి అక్కడికక్కడే మృతి చెందారు. గాంధారి పిఎస్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రవి, సుభాష్ ఈ తెల్లవారుజామున పెట్రోలింగ్ చేస్తూ రోడ్డు పక్కన నిలబడ్డారు. ఇదే సమయంలో ఓ కారు అతివేగంగా వారిపైకి దూసుకువచ్చింది. ప్రమాద ధాటికి రవి గాల్లో ఎగిరిపడి అక్కడికక్కడే మరణించారు. సుభాష్ కారును ముందే గమనించి పక్కకు పరిగెత్తడంతో ప్రాణాలు దక్కాయి. ఇప్పటి వరకు హార్దిక్ పాండ్యా ఎదుర్కొన్న పరిస్థితులను బయోపిక్ లేదా డాక్యుమెంటరీగా తీయొచ్చని మాజీ క్రికెటర్ కైఫ్ అభిప్రాయపడ్డారు. ఏడాది వ్యవధిలోనే 2 దశలను ఎదుర్కొన్నారని చెప్పారు. ఎంత బాధ కలిగినా తనలోనే దాచుకున్నారని అన్నారు. గత ఐపీఎల్లో ప్రేక్షకులు హేళన చేసిన T20 వరల్డ్ కప్తో తిరిగి సత్తా చాటారని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీల్లో 2 ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ గాయపడ్డారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కబడ్డీ ఆడుతూ వెనక్కి పడిపోవడంతో తలకు స్వల్ప గాయమైంది. అలాగే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా కబడ్డీ ఆడుతూ కింద పడిపోయారు. దీంతో ఆయన కాలు ఫ్రాక్చర్ అయింది. క్రికెట్ ఆడుతూ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి కింద పడిపోయారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజకీయ కార్యక్రమాలు, ఇతర ప్రోగ్రాంలు నిర్వహించిన ప్రాంతాన్ని శుభ్రపరిచి స్థానికులు ఇవ్వడమే వారికిచ్చే గౌరవంగా జనసేన భావిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ ట్వీట్ చేశారు. మార్చి 14న జనసేన ఆవిర్భావ సభ ప్రాంతాన్ని శుభ్రం చేసిన వారికి ధన్యవాదాలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. సభా ప్రాంగణంలో చెత్త పేరుకుపోయిందని, జనసేన నేతలు మాటలకే పరిమితమయ్యారని వైసీపీ విమర్శించగా దానికి పవన్ రిప్లై ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ ఉచిత బస్సు పథకం అమలు చేయట్లేదని నిరసన చేసిన వైసీపీ మహిళా నేతలపై పోలీసులు కంప్లైంట్ ఫైల్ చేశారు. తిరుపతి నుంచి పీలేరు వెళ్లే బస్సు ఎక్కిన మహిళా నేతలు టికెట్ తీసుకోకుండా సీఎం చంద్రబాబు ఉచిత బస్సు హామీ వీడియోను చూపించి టికెట్ తీసుకోవడానికి నిరాకరించారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు 35 మంది వైసీపీ మహిళా నేతలపై పోలీసులకు కేసు నమోదు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని మంత్రి నారా లోకేష్ ప్రదర్శించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కృష్ణా జిల్లా మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లేలాండ్ ప్లాంట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఆ మార్గంలో నూజివీడు మండలం సీతారాంపురం వద్ద ఆయనకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ క్రమంలో కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని చూపించి ఉత్తేజపరిచారు. దీంతో వారు కేరింతలు ఇళ్లతో సందడి చేశారు. ట్రాన్స్జెండర్ దీపు కేసులో అనుమానితుడు బన్నీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్ గోదావరి జిల్లా ఇరగవరం మండలానికి చెందిన బన్నీ అనకాపల్లిలో ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ మునగపాక మండలం నాగులాపల్లిలో సహజీవనం చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో సోమవారం దీపుని చంపి ముక్కలు చేసి వేరువేరు ప్రాంతాల్లో పడేసినట్లు తెలుస్తోంది. ఎండ వేడిమితో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఇవాళ ఉత్తర కోస్తాలో
తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 22, 23న రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో రేపటి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలో వెంకటేశ్వర స్వామి భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,388 మంది దర్శించుకోగా హుండీ ఆదాయం 3.97 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం బొద్దాం గ్రామంలో బుధవారం అంగరంగ వైభవంగా శ్రీరామ భక్త హనుమాన్ తీర్థ మహోత్సవాలు గ్రామస్తులు జరిపారు. బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన డ్యాన్స్ షో ప్రేక్షకులను అలరించింది. గురువారం కూడా తీర్థ మహోత్సవంలో భాగంగా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. తెలంగాణలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసులు మృతి చెందారు. తుంజాపూర్ నుంచి శ్రీశైలం వెళ్తున్న బస్సును మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో జాతీయ రహదారిపై నిలిపారు. ఈ క్రమంలో డీసీఎం వ్యాన్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొమరం గ్రామానికి చెందిన అప్పల నారాయణమ్మ, పెనుబర్తికి చెందిన సూరప్పమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. విజయనగరం జిల్లాలో నేడు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. 15 మండలాల్లో సుమారు 40 డిగ్రీల టెంపరేచర్ నమోదు కానుండగా 20 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. విజయనగరం అందాలను మెరుగుపరిచేందుకు అన్ని చర్యలను తీసుకుంటున్నామని నగరం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి పేర్కొన్నారు. అంబటి సత్రం జంక్షన్ వద్ద 1,25,000 రూపాయలతో ఏర్పాటు చేసిన హై మోస్ట్ విద్యుత్ దీపాన్ని ఆమె ప్రారంభించారు. నగరపాలక సంస్థ ఈఈటీ రాయల్ బాబు, డిఈ ప్రసాద్ స్థానికులతో కలిసి ఆమె విద్యుత్ దీపాన్ని ప్రారంభించారు.